మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఒబేసిటీతో బాగా బాధపడే వాళ్ళ తీసుకునే డైట్లో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటి డైట్ అనేది మనం కరెక్ట్ ఫార్మేషన్లో తీసుకోవటం వల్ల ఈ ఒబేసిటీ అనే ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, ఈ విషయాల గురించి చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిర్మయి గారు, సో న్యూట్రిషనిస్ట్. సో మేడంతో మాట్లాడి ఈ రోజు చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. సో మేడం, ఒబేసిటీ అనేది చాలా కామన్గా చూస్తూ ఉన్నాము. సో దీని నుంచి బయటపడాలంటే డైట్ అనేది మనకి ఏ విధంగా ఉంటే కరెక్ట్గా ఫార్మేషన్లో ఉంటుంది అంటారు? సో బేసికలీ మనం ఒబేసిటీ కనుక తీసుకున్నట్టయితే ఒక పర్సన్ ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబేసిటీలో ఉన్నామా అని తెలుసుకోవడానికి ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ అనేది అవసరం. సో దాని తర్వాతనే మనం నిర్ధారించవచ్చు అనమాట, అంటే ఈ పర్సన్ ఓవర్ వెయిట్ లో ఉన్నారా, ఒబేసిటీలో ఉన్నారా అని. దానికి మనం బేసికల్ గా బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఇది హైట్ కి తగ్గట్టు వెయిట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే మీ ఎత్తుకి తగ్గట్టు బరువు ఉన్నారా లేదా అనేది క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా అనమాట. సో వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ చేస్తాం అనమాట. సో ఇలా చేసిన తర్వాత క్యాలిక్యులేట్ అయిన తర్వాత ఒక పర్టికులర్ నంబర్ వస్తుంది. సో ఈ పర్టికులర్ నంబర్ ఏంటంటే 18.5 నుంచి 25 లోపల ఉండాలి. 18.5 నుంచి 25 లోపల ఉంటే ఆ పర్సన్ హెల్దీగానే ఉన్నారు, అంటే ఓవర్ వెయిట్ కేటగిరీలో లేదు. సో 25 కన్నా ఎక్కువగా ఉన్నారు అంటే వాళ్ళు ఓవర్ వెయిట్ కేటగిరీ కిందకి వస్తారు. సో 30 దాటితే టైప్ 1 ఒబేసిటీ, టైప్ 2 ఒబేసిటీ, ఇలా పెరుగుతున్న కొద్దీ ఒబేసిటీ రేంజెస్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఇది చెక్ చేసుకున్న తర్వాతనే ఒక పర్సన్ ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబేసిటీలో ఉన్నారా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత వీళ్ళకి ఓన్లీ అంటే బిఎంఐ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, దీంతో పాటు ఓవరాల్ గా అన్ని ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ బాడీ మాస్ ఎంత ఉంది, వాళ్ళ మజిల్ వెయిట్ ఎంత ఉంది, బోన్ వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా మనం పర్టికులర్ గా ఈ పర్సన్ ఓకే, ఈ పర్సన్ యొక్క మజిల్ అనేది తక్కువగా ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంది, అండ్ విఎఫ్ఐ అంటారు, విజిటల్ ఫ్యాట్ అంటారు, అది కూడా ఎక్కువ ఉంది అని ఇలా మనం అన్ని కలెక్ట్ అంటే తీసుకుని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత దాని తర్వాత ఆ పర్సన్ ఎలాంటి డైట్ తినాలి, ఎంత క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి, బిఎంఆర్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అలా క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళ డైట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ బేసికలీ డైట్ మనం తీసుకున్నట్టయితే ఒక వెల్ బ్యాలెన్స్ డైటే బెటర్. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కీటో డైట్ అని, లో కార్బ్ డైట్ అని, సో ఓన్లీ ఫ్రూట్ డైట్, వెజిటేబుల్ డైట్ అని ఇలా చూస్తున్నాం, ఇట్లాంటి. ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ గా తీసుకుంటే ప్రతి ఒక్క డైట్ కి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో బేసికల్లీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ పర్సన్ యొక్క బాడీ కంపోజిషన్ ఎలా ఉంది, ఈ పర్సన్ కి ఏ ఫుడ్ ఇస్తే బరువు తగ్గుతారు, సో ఇది మనం అంటే ఆ పర్సన్ కి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా. సో కొంతమందికి ఏంటి అంటే కొన్ని అండర్లయింగ్ డిజీజ్ కండిషన్స్ ఉంటాయి. సో వెయిట్ లాస్ కన్నా ఫస్ట్ మనం దానిపైన దృష్టి పెట్టాలన్నమాట. స్పెషల్లీ ఇప్పుడు మనం పీసీఓఎస్, పీసీఓడి కనుక చూసుకున్నట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో ఓవర్ వెయిట్ కేటగిరీస్ వచ్చేస్తారు, వాళ్ళు కూడా ఓవర్ వెయిట్ లోనే ఉంటారనమాట దాదాపు చాలా మంది. సో ఇక్కడ హార్మోన్స్ ని కరెక్ట్ చేసుకోవాలి. హార్మోన్స్ ని కరెక్ట్ చేసుకోకుండానే వెయిట్ లాస్ కి వెళ్తే మొత్తం మళ్ళీ ఇంకా అంటే ఎలా అవుతుందంటే మళ్ళీ ఎక్కువ పెరిగిపోతారు, మళ్ళీ తగ్గిపోతారు. ఓకే, అంటే ఇప్పుడు హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వెయిట్ అనేది ఎక్కువ పెరిగిపోతున్నారు అంటున్నారు. సో ఇది ఎలా కరెక్ట్ చేసుకోవాలంటారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్? సో హార్మోన్స్ ని కరెక్ట్ చేసుకోవాలన్నా అండ్ బరువుని తగ్గించుకోవాలంటే ఓవరాల్ గా డైట్ పైన డిపెండ్ అయ్యింది. సో డైట్ ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్. మనం పీసీఓడి కనుక తీసుకున్నట్టు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ హార్మోన్స్ కాదు, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. లైఫ్ స్టైల్లో కరెక్ట్ తింటున్నామా, పడుకుంటున్నామా, ఎక్సర్సైజెస్ చేస్తున్నామా, ఏం తింటున్నాము, స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇలా మీ బాడీకి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు వెయిట్ లాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెయిట్ లాస్ కనుక తీసుకున్నట్టయితే ఓవరాల్ గా ఒక పర్సన్ ది వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ లో ఎలా ఉండాలి అంటే మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ డైట్ లో హోల్ ఫుడ్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఈ హోల్ ఫుడ్స్ ఏంటి, స్పెషల్లీ మనం ఇప్పుడు రైస్ తింటాం. రైస్ ఏంటి అంటే ఇట్ విల్ నాట్ కమ్ అండర్ హోల్ ఫుడ్, అంటే దాన్ని మనం ప్రాసెస్ చేస్తాం. అంటే జనరలీ ఒక సీడ్ కనుక తీసుకున్నట్టు అయితే దాన్ని అవుటర్ లేయర్ ఉంటుంది, ఎండోస్పర్మ్ అంటాం. ఎండోస్పర్మ్ అంటే లోపల అంటే కార్బ్స్ ఉంటాయి దాంట్లో. సో జర్మ్ లేయర్ ఉంటుంది అండ్ పైన ఒక లేయర్ ఉంటుంది అనమాట. ఆ ఫైబర్ కంటెంట్ అనేది అవుటర్ లేయర్ లో ఉంటుంది. ఇప్పుడు జనరలీ ఒక రైస్ విత్తనం గానీ మనం సాయిల్ లో వేస్తే దట్ విల్ నాట్ గ్రో, రైట్, ఎందుకంటే దాంట్లో జర్మ్ లేయర్ తీసేస్తాం. సో జర్మ్ లేయర్
తీసేసి ఏవైతే ఉంటాయో ఓన్లీ ఫైబర్ కంటెంట్ ఏం లేకుండా ఓన్లీ స్టార్చ్ ఉంటాయో దట్ ఈస్ అ ప్రాసెస్డ్ గ్రెయిన్ అన్నమాట. అలాంటివి మన డైట్ లో తీసేయాలి, అంటే తగ్గిచ్చేసేయాలి, లేదంటే తీసేస్తే మంచిది. ఇలా మనకి హోల్ ఫుడ్స్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ రైస్ అనుకోండి, దట్స్ అ ప్రాసెస్ గ్రెయిన్. మిల్లెట్స్ అనుకోండి, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇవన్నీ ఏవైతే మనకి మిల్లెట్స్ అంటాం కదా, చిరుధాన్యాలు, ఇవన్నీ హోల్ గ్రెయిన్స్ అన్నమాట. సో ఇలా మీ డైట్ లో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇది ఒక ఫస్ట్ మెయిన్ థింగ్ మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్స్ ఏంటి అంటే జనరలీ ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున తీసుకోవాలి. సపోజ్ మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నారనుకోండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ మీరు అట్లీస్ట్ 0.8 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలి. దాదాపు ఇది చాలా మంది తీసుకోవట్లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫైబర్ కంటెంట్. మీరు హోల్ ఫుడ్స్ తీసుకుంటే ఫైబర్ వస్తుంది, దాంతో పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా ఉండాలి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. ఫైబర్ కంటెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మన బాడీలో గట్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో గట్ హెల్త్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఫైబర్ ఇంపార్టెంట్. మీ బరువు తగ్గాలంటే కూడా గట్ పైన డిపెండ్ అవుతుంది. సో ఫైబర్ కంటెంట్ మీ డైట్లో ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసుకొని, ప్రోటీన్స్ కరెక్ట్గా తీసుకొని, కార్బోహైడ్రేట్స్ కనుక దృష్టి పెట్టి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, రైట్ అన్ప్రాసెస్డ్ గ్రెయిన్స్ కనుక తీసుకున్నట్టు అయితే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే మేడం ఇప్పుడు రైట్ టైం, సో రైట్ టైంలో తినడం కూడా అదొక మంచి హ్యాబిట్ అని అంటారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం వల్ల కూడా మనకు సంబంధించిన కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లేకపోతే ప్రోటీన్స్ కావచ్చు, ఇవన్నీ బాడీకి అందవు అంటారు. సో రైట్ టైం అంటే ఇప్పుడు లంచ్ టైం కావచ్చు, లంచ్ టైం మనం 1 to 2 వేసుకోవచ్చు అంటారా? ఈ టైంలో మనం తీసుకోవచ్చు అంటారా? అండ్ దట్ మనకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బిఫోర్ 8 అని చెప్తూ ఉంటారు. అండ్ డిన్నర్ టైం వచ్చేసి 7 లోపు, ఈవినింగ్ 7 లోపు అంటారు. సో ఇదంతా కరెక్టేషన్ చేసుకోవాలంటే కరెక్ట్ ఫార్మేషన్ ఇదే అంటారా వాటికి టైమింగ్స్? ఎస్, సో కరెక్ట్ రైట్ తినడం అనేది కూడా ఇంపార్టెంట్, రైట్ టైంలో తినడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం జనరలీ పాతకాలంలో మనం చూసుకున్నట్టు అయితే మన యాన్సిస్టర్స్ ఎలా తినేవాళ్ళు, సూర్యుడు ఉదయించిన వెంటనే స్టార్ట్ చేస్తారు, సూర్యుడు అస్తమించే లోపే తినేవాళ్ళు. సో దట్ ఈస్ హౌ మెటబాలిజం వర్క్స్ అన్నమాట. సర్కాడియన్ రిథమ్ అంటారు దీన్నే. అంటే నేచర్ కి తగ్గట్టు మనం ఫుడ్ ని అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే రైట్ టైంలో హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ కార్టిసోల్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ తర్వాత నైట్ టైంలో మనకి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది నిద్ర రావడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఆ టైంలో మెలటోనిన్ నిద్రపోకుండా మీరు ఇంకా ఎక్కువ ఫుడ్ తిన్నారనుకోండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కిందకి వచ్చేస్తుంది, బాడీ కరెక్ట్ గా వర్క్ అవ్వదు. సో మీరు అన్నట్టు ఎర్లీ మార్నింగ్ 8 o'clock కి కాకుండా, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లేస్తున్నారు, లేచిన వితిన్ 2 hours లోపల వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేసేయాలి. సో మీరు ఎంత గ్యాప్ ఇచ్చారనుకోండి బాడీకి న్యూట్రియన్స్ అనేది అందదు. మీరు అన్నట్టు లంచ్, డిన్నర్ అగైన్ 6-7 లోపు కంప్లీట్ చేయడం ఇస్ అ బెస్ట్ ఆప్షన్. దాని తర్వాత ఇంకేం తీసుకోకపోవడం. యూ షుడ్ గివ్ సమ్ గ్యాప్, అంటే బాడీకి గ్యాప్ ఇచ్చారనుకోండి దట్ విల్ స్టార్ట్ రికవరింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మనం వింటూ ఉంటాం, ఇది కూడా ఇలాగే. సో ఎనీథింగ్ తినే టైం అనేది చాలా ఇంపార్టెంటే, అండ్ మనం ఏం తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అవును, ఇవన్నీ వెయిట్ లాస్ కే హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మేడం, బ్రేక్ఫాస్ట్ విషయంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే హెవీగా తీసుకుంటూ ఉంటారు. కొంతమేరకు అవును హెవీగా తీసుకోవడమే మంచిది అంటారు, కొంతమంది నో హెవీగా తీసుకోకూడదు అంటారు. మీరేమంటారు మేడం? సో బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవాలి, బట్ హెవీ అనేది ఎలాంటిది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నేను 2 మసాలా దోశ తినేసాను, హెవీ ఫుడ్ తిన్నాను, సో ఈజ్ దట్ హెల్దీ? అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నాకు న్యూట్రిడెన్స్, క్యాలరీడెన్స్ అంటాం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ని కనుక తీసుకున్నట్టు అయితే న్యూట్రిడెన్స్, క్యాలరీడెన్స్ 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. నేను బాగా మసాలా దోశ తిన్నాను, ఎక్కువగా గీ యాడ్ చేసి స్టమక్ ఫుల్ అని తిన్నాను, కడుపు నిండా తిన్నారు, కానీ మీకు కావాల్సిన పోషకాలు అన్ని దాంట్లో వచ్చాయా? క్వశ్చన్ మార్క్, ఇట్ విల్ నాట్ కమ్. అండ్ ఇంకొకటి న్యూట్రిడెన్స్ మీల్ అంటాం. న్యూట్రిడెన్స్ మీల్ అంటే అన్ని పోర్షన్ సైజ్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. కార్బోహైడ్రేట్స్ కానివ్వచ్చు, ప్రోటీన్స్ కానివ్వచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆ మీల్లో ఉండాలి. సో ఇలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే దట్ విల్ కాల్ అస్ న్యూట్రిడెన్స్ మీల్. సో న్యూట్రిషన్ ఎక్కువ ఉన్న ఆహారాలు బ్రేక్ఫాస్ట్ని హెవీగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. నాట్ లైక్ ఎక్కువ క్యాలరీస్ తీస్తున్నాం అనేది కాదు, ఎక్కువ న్యూట్రిషన్ వచ్చేవే మనకి హెల్దీగా ఎక్కువగా పోర్షన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎస్, జనరలీ మనం వింటూ ఉంటాం ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ కింగ్ అని. ఎస్, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ కింగ్, బట్ దాంట్లో ఏమున్నాయి అనేది దృష్టి పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.